తమిళనాడులో సంచలనం సృష్టించిన సాత్తాకుళం కస్టడీ హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు 9 మంది పోలీస్ సిబ్బందికి ఉరిశిక్ష విధించింది. 2020 జూన్లో సాత్తాకుళంలో వ్యాపారి పి జయరాజ్, ఆయన కుమారుడు జే బెన్నిక్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో షాప్ తెరిచి ఉంచారనే కారణంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వారిని తీవ్రంగా హింసించడంతో ఇద్దరు కొన్ని రోజుల వ్యవధిలోనే మరణించారు. ఈ కేసులో మొత్తం 9 మంది పోలీసులను కోర్టు డబుల్ మర్డర్ కేసులో దోషులుగా నిర్ధారించి ఉరిశిక్ష విధించింది. ఈ కేసును రేరెస్ట్ ఆఫ్ ద రేర్గా పరిగణించి అత్యంత కఠిన శిక్ష విధించింది. భారతదేశంలో పోలీసులపై కస్టడీ హత్య కేసులో ఇంత భారీగా ఉరిశిక్షలు విధించడం అరుదైన విషయం. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించడంతో పోలీస్ సంస్కరణలపై చర్చను తెరపైకి తీసుకొచ్చింది. ఈ కేసును ప్రజల ఒత్తిడి నేపథ్యంలో తర్వాత సిబిఐకి అప్పగించారు. తమిళనాడులో సంచలనం సృష్టించిన సాంతాకుళం కస్టడీ హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు 9 మంది పోలీస్ సిబ్బందికి ఉరిశిక్ష విధించింది. 2020 జూన్లో సాతాకుళంలో వ్యాపారి జయరాజ్, ఆయన కుమారుడు బెన్నిక్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో షాప్ తెరిచి ఉంచారనే కారణంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వారిని తీవ్రంగా హింసించడంతో ఇద్దరు కొన్ని రోజుల వ్యవధిలోనే మరణించారు. ఈ కేసులో మొత్తం 9 మంది పోలీసులను కోర్టు డబుల్ మర్డర్ కేసులో దోషులుగా నిర్ధారించి ఉరిశిక్ష విధించింది. ఈ కేసును రేరెస్ట్ ఆఫ్ ద రేర్గా పరిగణించి అత్యంత కఠిన శిక్ష విధించింది. భారతదేశంలో పోలీసులపై కస్టడీ హత్య కేసులో ఇంత భారీగా ఉరిశిక్షలు విధించడం అరుదైన విషయం. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించడంతో పోలీస్ సంస్కరణలపై చర్చను తెరపైకి తీసుకొచ్చింది. ఈ కేసును ప్రజల ఒత్తిడి నేపథ్యంలో తర్వాత సిబిఐకి అప్పగించారు.